మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే వెడ్మా బొజ్జో పటేల్ పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రైతులు ఆర్థికంగా నష్టపోకుండా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని ఎమ్మెల్యే వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానిలో భాగంగానే నిన్న మా జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జ్ మంత్రి వారికి కూడా ప్రత్యేకించి రివ్యూ తీసుకొని క్షేత్రస్థాయిలో వెళ్ళండి, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్ని కూడా పరిశీలించేసి ఇమీడియట్లీ వారందరూ కూడా భరోసా ఇవ్వమని సూచన చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి మరి ప్రత్యేకించి జన్నారం, రాంపూర్ నుంచి తిమ్మాపూర్, అదేవిధంగా చింతగూడ, తపాల్పూర్, మిగతా మండలాల్లో దస్తూర్బాద్ నుంచి కడయం మిగతా ప్రాంతాలను కూడా ఈరోజు పర్యటించడం అనేది జరుగుతుంది. మరి తిమ్మాపూర్ పరిహర ప్రాంతంలో గోదావరి ఉద్రిక్తి వల్ల బ్యాక్వాటర్ తోటి చాలా చేన్లన్నీ కూడా నీటి మునగడం అనేది జరిగింది. అదేవిధంగా రాంపూర్లో స్కూల్ లోపల నుంచి నీళ్ళు అనేది పోతుంది. ఇవి ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూలో నేను ఆల్రెడీ ఇప్పుడు 3 గంటలకే మరి అందరు అధికారులతోటి రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. తప్పకుండా ఫ్లడ్ డ్యామేజ్ ద్వారా ఎక్కడైతే నష్టం జరిగిందో వాటిని కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానిలో భాగంగానే నిన్న మా జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జ్ మంత్రి వారికి కూడా ప్రత్యేకించి రివ్యూ తీసుకొని క్షేత్రస్థాయిలో వెళ్ళండి, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్ని కూడా పరిశీలించేసి ఇమీడియట్లీ వారందరూ కూడా భరోసా ఇవ్వమని సూచన చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు